ఈతరము మాని తను మదినంతయు నమ్మి భజించువారి ఆశ్రిత జన సేవితాంగి సరసీరుహుడైన సరోజనాభుం అంచిత దయతోడ నిష్కపట చిత్తము కరుణించునట్టి వారతుల దురంతమై తనరు అవిభుమాజను తరింతు రెప్పుడు ఈతరము మాని తను మదినంతయు నమ్మి భజించువారి ఆశ్రిత జన సేవితాంగ్రి సరసీరుహుడైన సరోజనాభుం అంచిత దయతోడ నిష్కపట చిత్తము గరుణించు నటివారతుల దురంతమై తనరు నమ్మి భుమాజన్ తరింతురెప్పుడు శుభం. భాగవతము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. పద్యభావము: ఎవరు ఇతర చింతలు మాని కపటము లేకుండా సదా శ్రీమన్నారాయణునే దృఢంగా నమ్మి ఆయన పాదాలను సేవిస్తారో వాళ్లను ఆశ్రితులు అర్చించే పాదపద్మాలు కలవాడైన పద్మనాభుడు మిక్కిలి దయకలిగి కల్లాకపటము లేని మనస్సుతో అనుగ్రహిస్తారు. అలా భగవంతుని సేవించి ఆయన కృపకు పాత్రులైన వాళ్ళు మాత్రమే సాటిలేనిది, దాటరానిది, మిక్కిలి క్లేశముతో మాత్రమే తరింప శక్యమైనది అయిన ఆ భగవంతుని మాయను నిరంతరము తరింపగలుగుతారు. శుభం. ఇతరము మాని తను మదినంతయు నమ్మి భజించువారినాశ్రిత జన సేవితాంగ్రి సరసీరుహుడైన సరోజనాభుం అంచిత దయతోడ నిష్కపట చిత్తమునన్ గరుణించు అట్టి వారతుల దురంతమై తనరు నవ్వి భుమాయను తరింతురెప్పుడు. భాగవతము ద్వితీయ స్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. ఇతరము మాని తను మదినంతయు నమ్మి భజించువారి ఆశ్రిత జన సేవితాంగ్రి సరసీరుహుడైన సరోజనాభుం అంచిత దయతోడ నిష్కపట చిత్తమునన్ కరుణించు అటి వారతుల దురంతమై తనరు నమ్మి భుమాజన్ తరింతురెప్పుడు. శుభం.